कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాసయోగః. 35వ శ్లోకం. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ. పద విభజన. యయా స్వప్నం భయం శోకం విషాదం మదం ఏవ చ న విముంచతి దుర్మేధాః ధృతిః సా పార్థ తామసీ. తాత్పర్యం: ఓ పార్థ, దుర్బుద్ధి అయిన మానవుడు నిద్రను, భయాన్ని, దుఃఖాన్ని, సంతాపాన్ని, మదాన్ని ఏ బుద్ధి వల్ల విడువకుండా ఉన్నాడో ఆ బుద్ధి తామస బుద్ధి. తమో గుణానికి అజ్ఞానాంధకారానికి అవినాభావ సంబంధం ఉంటుంది. నిద్రపోయే స్థితి జడావస్థకి సమానమైంది కదా. కలలు కనే స్వభావం అందులో ఉంటుంది. ఇక పగటి కలలు కనే తమో గుణస్థుడిని ఈ ప్రపంచంలో మనం చూస్తూనే ఉంటాం. అంటే గాల్లో మేడలు కట్టడం అన్నమాట. అటువంటి వాడు మెలకువతో ఉండి వ్యవహారాలు చేయడం అనేది నిద్రలో కలలు గండంతో సమానం. అవి అస్థిరమైనవన్నమాట, నిజంగా జరగవు అవి. అతడు చేసే చర్యలు ప్రయోజనం లేనటువంటివే. తామసికులు మొండిగా చెడుకే అంటుకొని పోయి ఉంటారు. విచక్షణ లేకుండా మంకుగా తమ అతి నిద్రాలోలుపత్వంలోనూ భయాందోళనల ఉచ్చులోనూ పడి ఉండి తమను తాము మోసం చేసుకుంటూనే బతుకును కొనసాగిస్తూ ఉంటారు. ఎక్కువసేపు నిద్రలో గడిపే వాళ్ళు నిద్రమత్తు అనే మత్తు మందుకు అలవాటు పడినట్టే ఉంటారు. బద్ధకంగా పడి ఉండే శరీరాన్ని నిలబెట్టుకోవడానికి, విధిగా చేయవలసిన పనులను చేయడానికి కూడా ప్రేరేపించలేని స్థితిలో ఉంటారు. ఎప్పుడు మందగొడిగా ఉండే వీళ్ళు చాలా వరకు నిరుత్సాహంగాను, మనసు విరిగినట్టుగాను ఉంటూ ఉంటారు. అతి నిద్ర అనేది వాళ్లలో పని అంటే గిట్టని భావాన్ని పుట్టిస్తుంది. క్రియాశీలంగా ఉండకపోవడం వల్ల బతుకు ఎందుకు బతుకుతున్నామో తెలియకుండా కుంగిపోతూ ఉంటారు కూడాను. తమస్సులో మునిగి ఉన్న మనిషి బద్ధకాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకుండా ఉంటాడు. పాపాలనే పోషిస్తూ ఉంటే దుఃఖాలు మనిషిని విడిచిపెట్టవు కదా. అలాగే ఈ బద్ధకస్తుడిని నిద్ర కూడా విడిచిపెట్టదు. శరీరమే ఈ తామసికుడికి ధనము, ఆస్తిను. అందుచేత అదంటే అతనికి వల్ల మాలిన ప్రేమ. ఒక రాతిలాగా కఠినత్వం వదిలిపెట్టనట్టుగా శరీరం మీద ఉన్న వల్లమాలిన ప్రేమ వల్ల అతన్ని రోగభయము, మృత్యుభయము విడిచిపెట్టకుండా ఉంటాయి. అంతేకాదు, పదార్థాల మీద కూడా ప్రేమ ఎక్కువ. అవి శాశ్వతం కాదు, నశించిపోయేవి. కనుక అవి పాడైపోయినప్పుడల్లా ఇతడికి విషాదం తప్పదు. అపథ్యం చేసేవాడిని జబ్బు విడిచిపెట్టినట్టుగా పాడైపోయే వస్తువుల మీద ప్రేమను పెంచుకున్న ఇతని విషాదం ఎప్పటికీ విడిచిపెట్టదు ఇతన్ని. తన శరీరం పట్ల, ద్రవ్యాల పట్ల, వాసనల పట్ల మోహాన్ని పెంచుకుంటూనే ఉంటాడు. తమోగుణ ధృతికి సరి అయిన ఉదాహరణ ధృతరాష్ట్రుడే. అతడు పుట్టుగుడ్డి. అతనికి స్థిర బుద్ధి, సదసద్వివేకము అనేది లేవు. అది బాహ్య చిహ్నానికి గుర్తు, గుడ్డివాడవడం అనేది. ఆ గుడ్డివాడి పిల్లలు దుర్యోధనాదులు. సమంజసమే కదా. తండ్రి లక్షణాలు పిల్లలకు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే అజ్ఞానం నుండే కీడు పుట్టుకొస్తుంది. ఈ ధృతరాష్ట్రుడు అజ్ఞానమైతే ఆయనకి పుట్టినటువంటి దుర్యోధనాదులు కీడు అన్నమాట.
గుడ్డిరాజుకు పోనీ ఏదైనా వైరాగ్యం ఉందా అంటే అది కూడా లేదు. ఎంతోమంది భార్యలు కూడా ఉన్నారు. పైనుంచి రాజ్యం అంటే అతనికి మహా ఆసక్తి. తన కుమారుల చేతి నుండి ఆ రాజ్యం ఎక్కడ జారిపోతుందో అని భయం. అతని హృదయంలో ఎప్పుడూ ఆ విషయం మెదులుతూనే ఉంటుంది. వారు చేసేటటువంటి అధర్మ కృత్యాలను అతడు విని దుఃఖం పొందుతూ ఉంటాడు. కానీ తన కుమారులపై ఎటువంటి తీవ్ర చర్యలు తీసుకోలేదు. వాళ్ళు చేసే పనులు ఇష్టం లేదు, కానీ వాళ్ళని మందలించలేదు, ఏమీ ఆపలేదు. తన కీర్తికే భంగం కలగడం చూసి దుఃఖించాడు. అంతేకాని భీష్ముడు, ద్రోణుడు, కృష్ణుడు వంటి మహాత్ములు చెప్పినటువంటి మంచి మాటలు వినడానికి సిద్ధంగా లేడు. ఎలాగైనా తనే రాజు కదా అన్న గర్వంతో నిండిపోయి ఉన్నాడు. ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు అన్నది సంకేతం మాత్రమే. కళ్ళున్న ధృతరాష్ట్రులు ఎందరో మనకి ప్రపంచంలో కనిపిస్తారు. ఇటువంటి తమోగుణ ధృతి కల వారికి ఎప్పుడూ సంతోషం అనేది ఉండదు, వ్యాకులంగానే ఉంటారు. ఎందుకంటే వారి జీవితం దుర్భేద్యం అనే బురదలో కట్టినటువంటి గృహం లాంటిదిట. అది నిరంతరం కూలిపోతుందేమో అన్నట్టుగానే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఇన్ని విధాలైన కీడులకు మధ్య తమ స్థితిని గురించి గర్వము, అహంకారము వదలకుండా ఉంటారు. ఇది తమో గుణం నుండి పుట్టినటువంటి ధృతి అన్నమాట. ధైర్యం అనేది చాలా గొప్ప సుగుణం, కానీ అది దుర్విషయాలలో ఉపయోగించినట్లయితే నిష్ఫలమైపోతుంది, నష్టాన్ని కలగజేస్తుంది. తమో గుణయుతుడు ఏం చేస్తాడంటే ఒకానొక ధైర్యాన్ని అవలంబించి తన అతి నిద్రని, భయాన్ని, దుఃఖాన్ని, దిగుల్ని, మదాన్ని వదలకుండా ఉంటాడు. దానికి ధైర్యం ఏంటి అంటే నా ఇష్టం, నేను ఇలాగే చేస్తానంటాడు. మొండిగా అంటే మనం ఏం చేయలేం కదా. అంటే మనకు సామెత కూడా ఉంది, మొండివాడు రాజు కన్నా బలవంతుడు అని. అదే తామసం అన్నమాట, ఎవరిని లెక్క చేయకుండా ఉండడం. ధైర్యం అనేది చాలా గొప్ప సుగుణము. అటువంటి నిద్రాభయాది నికృష్ట వస్తు సంపాదన కోసం వినియోగించడం చేత నిరర్థకమైపోతుంది. అది లాభం రాకపోగా నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఆ ధైర్యాన్నే సద్వస్తు సంపాదన కోసం, మంచి శీలాన్ని సంపాదించుకోవడం కోసం, మోక్ష ప్రాప్తికి, అలాగే దైవ కరుణను సంపాదించుకోవడం కోసం వినియోగించుకున్నట్లయితే ఉత్తముని ధర్మంగా ఉంటుంది, తెలుస్తుంది. అది వాల్మీకి అపారమైన ధైర్యము, పట్టుదల ఉంది. కానీ మొట్టమొదట ఆ ధైర్యాన్ని, పట్టుదలని దుర్వృత్తులకి, పరమహింసా కార్యాలకి ఉపయోగించి విఫలుడయ్యాడు. అంటే దారి దోపిడీ దొంగలాగా ఉండి అందరి దగ్గర దోచుకోవడం మొదలెట్టాడు. అనుకోకుండా మహనీయులు వచ్చారు, సప్తఋషులు ఆ సందర్భంలో వచ్చారు. సప్తఋషులు అంటారు, ఒకసారి నారదుడు అంటారు. మొత్తానికి వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర దోచుకోవడానికి ఏం లేదు కదా. మా దగ్గర ఏముందయ్యా దోచుకోవడానికి, మా దగ్గర ఏమీ లేదు అన్నాడు. అయినా సరే మీద ఏదో ఉంటుందా, సంచుల్లో ఏదో ఉంది ఇవ్వమనంటే, సరే ఒక పని చెయ్యి, నువ్వు ఎందుకు ఇలా పాపం సంపాదించుకుంటున్నావు, నువ్వు వెళ్ళి మీ భార్యని అడిగినప్పుడు నా పాపాన్ని నువ్వు గ్రహిస్తావా అని చెప్పి పిల్లల్ని పెళ్ళాన్ని అడిగిరా అంటే, మీరు వెళ్ళిపోతారంటే మేము ఎక్కడికి ఇక్కడే ఉంటాము అని అంటారు. సరే ఇంటికి వెళ్తాడు ఆ దారి దోపిడి దొంగ. వెళ్ళినప్పుడు అందరిని అడుగుతాడు, నేను సంపాదించే పాపంలో నువ్వు భాగం తీసుకుంటావా అని. మాకేం పట్టింది, నువ్వు సంపాదించి పెట్టడం నీ బాధ్యత, అది నువ్వు మాకు ఏ విధంగా సంపాదిస్తావో మాకు అనవసరం, మాకు సంపాదించడం తీసుకురా అంతేను అని అంటాడు. దాంతో విరక్తి వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి, నిజమే ఎవరు తీసుకోనన్నారు నా పాపాన్ని పోగొట్టుకునే మార్గం చూపించండి, నాకు బాగు చేయండి నన్ను అని చెప్పి అంటాడు. అంటే అప్పుడు రామనామ జపం చేయమంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే, రామ అనడం చేత కాలేదు, నాలిక మొద్దుబారిపోయింది కదా, అసలు భాష అది రాకపోతే ముద్దుబారిపోయి రామ అనడం కూడా రాకపోతే మరా అన్నారని అంటారనమాట. మొట్టమొదట రా అక్షరం అనడం కష్టం, తర్వాత వచ్చేస్తుంది. కాబట్టి మరా అనమంటారు. మరా అంటే అది రామ అయిందని చెప్పి అంటారు. ఆయన తరించాడు, ఆ విధంగా రామాయణం రాశాడు అని చెప్పి అంటారనమాట. ఇలా మహనీయుల సాంగత్యం ప్రభావం చేత తిరిగి ఆ ధైర్యాన్నే రామనామ జపంకి, దైవ ధ్యానానికి అతను వాడుకోవడం జరిగిందనమాట. రామాయణమే రాశాడు ఇప్పటిదాకా ఉన్నటువంటిది. అలాగే ఈ శ్లోకంలో దుర్మేధ అన్నాడు. ఈ దుర్మేధ అని చెప్పడం వల్ల అతనికి మేధ ఉన్నప్పటికీ దానిని వక్ర మార్గంలో ప్రవేశపెడుతున్నాడు అన్నమాట. ఎంత తెలివితేటలన్నీ ఉన్నప్పటికీ కూడా దాన్ని చెడు మార్గాల్లో ఉపయోగించుకుంటే ఏం చేస్తాం. రావణాసురుడు ఎంత తక్కువవాడా, ఎంత తెలివైనవాడు,
ఎంత తపస్సు చేసినటువంటి వాడు, అది వృధా అయిపోయింది అంత ఉన్నప్పటికీ కూడా. స్వప్నం అంటే నిద్ర. ఇక్కడ నిద్ర అని చెప్పిన చోట అతి నిద్ర అని భావించుకోవాలన్నమాట. ఎందుకంటే మిగతా నిద్ర అందరికీ అవసరమే, కానీ అతిగా నిద్రపోవడం అనేది అది ఒక రోగం కూడా కావచ్చు అన్నమాట, చెప్పలేం. దాన్ని పోగొట్టుకోవాలి ప్రయత్నం చేసి అన్నమాట. కృష్ణార్పణ. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసి. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసి. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసి. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసి. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసి. జై శ్రీకృష్ణ.